నిన్నటి శ్లోకాలు చూడండి 8, 9, 10. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోస్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. శ్రీకృష్ణు యొక్క పోటు మాటలతో అర్జునులో ఉన్నటువంటి విషాదం తొలగిపోయింది, తమోగుణం వదిలిపోయింది. ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు అర్జునుడు. సందిగ్ధావస్థలో పడిపోతున్నాడు. కార్పణ్య దోషంతో నా యొక్క స్వభావం అంతా చెడిపోయింది అని, దాని కారణంగా ధర్మాధర్మ విచక్షణ చేయలేకపోతున్నాను అని ఆయనే చెబుతూ ఉన్నాడు. అందుకే భగవానుని శరణు కోరి నాకు ఏది శ్రేయస్సు కలుగుతుందో అది నువ్వు నిశ్చయించి చెప్పు అంటున్నాడు. అంతేకాదు, నేను నీ శిష్యుణ్ణి, నీవు నా గురువువి అని కూడా చెబుతున్నాడు. ఇప్పుడు అర్జునుడిలో వైరాగ్యం వచ్చింది, అలాగే శిష్యభావం కూడా కలిగింది. అందుకే తన మనస్సులో ఉన్నటువంటి బరువునంతా కూడా దించేసుకోవాలనుకుంటున్నాడు. ఓ కృష్ణ, నా ఇంద్రియాల్ని దహింపజేస్తూ ఉన్నటువంటి ఈ శోకాన్ని తొలగించుకునేటువంటి మార్గం ఏమిటో నాకు తెలియటం వల్ల ఈ భూలోక రాజ్యం కానీ లేదా త్రిలోకాధిపత్యం కానీ నాకున్నటువంటి ఈ శోకాన్ని ఇప్పుడు తొలగించలేవని నేను తేల్చుకున్నాను. అందుకే నేను శరణు వచ్చాను అని భగవంతుడిని సంపూర్ణమైనటువంటి ఆ శరణాగత భావంతో ఆశ్రయించాడు. ఈ లోకంలో ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత ఆర్థికంగా మిలియనీర్లైనా సరే, ఎంత బలం ఉన్నటువంటి వాళ్ళైనా సరే, తనలో ఉన్నటువంటి అశాంతిని తొలగించుకోవాలి అంటే తమంతటి తాముగా సాధ్యం కాదు. అందుకే మహాత్ముల యొక్క సన్నిధిని చేరాలి, మహాత్ముల్ని ఆశ్రయించాలి. అప్పుడే తమలో ఉన్నటువంటి ఆ అశాంతిని తొలగించుకోగలుగుతారు. ఇప్పుడు అర్జునుడు అదే చేస్తున్నాడు. ఇంతవరకు యుద్ధంలో జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా వినిపిస్తున్నాడు సంజయుడు అక్కడ ధృతరాష్ట్రుడికి. అర్జునుడి యొక్క ఈ పరిస్థితిని తెలియజేస్తూ అప్పుడు భగవానుడు ఏమి చేయబోతున్నాడో వినిపిస్తూ ఉన్నాడు. పరులను తప్పింపజేసేటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఉభయ సేనల మధ్య నిలిచినటువంటి రథంలో విషాదంతో ఉన్నటువంటి అర్జునుడితో ఋషికేశుడు నవ్వుతూ ఇలా అంటున్నాడు అని తెలియజేశాడు. అర్జునుడు విషాదంలో ఉంటే శ్రీకృష్ణుడు నవ్వుతూ ఉన్నాడు. తన గీతా జ్ఞాన బోధకి అర్జునుడు అనేటువంటి భూమి చక్కగా తయారైంది, అందుకని నవ్వుతున్నాడా? లేక తాను ఈ జ్ఞానబోధ చేయటానికి సరైనటువంటి సమయం వచ్చింది అని ఆనందంగా నవ్వుతూ ఉన్నాడా? ఏదైనా కావచ్చు, మొత్తం మీద ఉపనిషత్తుల సారమై, బ్రహ్మ విద్య ప్రతిపాదితమై, యోగ శాస్త్రమైనటువంటి భగవద్గీతని సమస్తమైనటువంటి మానవుల యొక్క దుఃఖ నివృత్తికి, ఆనంద ప్రాప్తికి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని బోధించడానికి సిద్ధమవుతున్నాడు భగవానుడు.
ఆ జ్ఞాన బోధని, ఆ ఆత్మజ్ఞాన బోధని మరి మనం కూడా విందాం. ఇప్పుడు ఎలా ప్రారంభిస్తున్నాడో భగవానుడు తర్వాత శ్లోకం 11వ శ్లోకంలో చూడండి. శ్రీ భగవానువాచ అశోచ్యానందశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానందశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవాన్ ఉవాచ. భగవానుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా గీతా జ్ఞాన బోధ ఈ శ్లోకంతో ప్రారంభమవుతుంది భగవద్గీతలో. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మొత్తం కూడా భగవద్గీతకి, గీతా జ్ఞాన బోధకి పూర్వపీఠిక అంటారు. మరి ఇక్కడి నుంచే భగవానుడు అర్జునుడికి అఖండమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. మరి ఎలా ప్రారంభిస్తున్నాడు? అశోచ్యాన్, శోకించదగినటువంటి వారి కోసమని, త్వం, నీవు ఓ అర్జున, శోచ, శోకిస్తున్నావు. ఎవరి కోసమైతే నువ్వు ఏడవలసినటువంటి పని లేదో వాళ్ళ కోసం ఏడుస్తున్నావయ్యా. పైగా ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, గొప్ప పండితుల్లాగా మాట్లాడుతున్నావు, అన్ని తెలిసినటువంటి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నావు. గతాసూన్, గతించిపోయినటువంటి వాళ్ళ కోసం కానీ, అగతాంశుంచ అంటే జీవించి ఉన్నటువంటి వాళ్ళ కోసం కానీ, పండితాః, పండితులైనటువంటి వాళ్ళు నా అనుశోచంతి, ఎప్పుడు కూడా ఏడవరు, దిగులు పడరు, శోకించరు, దుఃఖపడరు. భగవానుడు దీంతో ప్రారంభం చేస్తున్నాడు. ఆయన ప్రారంభం చేయటమే అశోచ్య అని శోకంతో ప్రారంభం చేస్తున్నాడు. ఎందుకో మనం తర్వాత తెలుసుకున్నాం. శోకించదగినటువంటి వారి కోసం శోకిస్తున్నావు అర్జున. అంతేకాకుండా చాలా గొప్ప పండితుల్లాగా, అన్ని తెలిసినటువంటి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నావు. కానీ పండితులైనటువంటి వాళ్ళ యొక్క లక్షణం ఏమిటంటే, వాళ్ళు జీవించి ఉన్నటువంటి వాళ్ళ కోసం కానీ, మరణించినటువంటి వాళ్ళ కోసం కానీ వాళ్ళు ఏమీ శోకించరు. ఇది తెలుసుకో అంటున్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 11వ శ్లోకం నుంచి భగవంతుడి యొక్క గీతా జ్ఞాన బోధ ప్రారంభమవుతుంది. 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో ఆ బోధ అంతమైపోతుంది. అక్కడి దాకా అఖండంగా ఈ జ్ఞాన బోధ సాగిపోతుంది. ఈ మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుంచి 2వ అధ్యాయంలో నిన్న చెప్పుకున్నటువంటి 10వ శ్లోకం వరకు ఉన్నటువంటి 57 శ్లోకాలని భగవంతుని యొక్క గీతా జ్ఞాన బోధకి పూర్వపీఠిక అంటారు. అలాగే చివరి 18వ అధ్యాయంలో 67వ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు ఉన్నటువంటి 12 శ్లోకాలని కూడా ఉత్తర పీఠిక అంటారు. ఈ పూర్వపీఠిక, ఉత్తర పీఠిక, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి 632 శ్లోకాలు భగవంతుని యొక్క గీతా జ్ఞాన బోధ. భగవద్గీత అనబడేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి కల్పవృక్షానికి ఈ 11వ శ్లోకం బీజ శ్లోకం. బీజం అంటే విత్తనం. అందుకే ఋష్యాది న్యాసంలో అశోచ్యానన్నశోచస్తమితి బీజం అని సంకల్పం చెప్తారు. చెట్టు మొత్తం కూడా అవ్యక్త రూపంలో విత్తనంలో ఎట్లా అయితే ఉంటుందో, అంటే కంటికి కనిపించకుండా విత్తనంలో చెట్టు మొత్తం ఉంది. అయితే ఎలా ఉంది? సూక్ష్మ రూపంలో ఉంది, మన కంటికి కనపడదు. లేకపోతే మన విత్తనం నాటితే అంత పెద్ద చెట్టు, కాయలు, పళ్ళు, పూలు అన్నీ ఎట్లా వస్తాయి? అవన్నీ కూడా విత్తనంలోనే ఉన్నాయి. అదే ప్రకారంగా ఈ భగవద్గీత సారమంతా కూడా ఈ ఒక్క శ్లోకంలో ఉందని
ఇది భగవద్గీతకి విత్తనం లాంటిది, బీజ శ్లోకం అని అన్నారు. అటువంటి ప్రసిద్ధమైనటువంటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషం ఏమిటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా ప్రధానమైనటువంటి శ్లోకం, మొట్టమొదటి శ్లోకం గీతా జ్ఞాన బోధన. అశోచ్యాన్ అన్వశోచస్త్వం, శోకించదగినటువంటి వారి కోసం నీవు శోకిస్తున్నావు అంటూ భగవానుడు తన యొక్క గీతా జ్ఞాన బోధని ప్రారంభిస్తున్నాడు. అశోచ్యాన్, శోకం అనేటువంటి మాటతో ప్రారంభిస్తున్నాడు. నిజంగా ప్రారంభమే కాదు, ముగింపు కూడా శోకంతో ముగిస్తున్నాడు. ఎందుకనంటే 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అక్కడ మా శుచః, శోకించవద్దు అని అక్కడ ముగించాడు. ఇక్కడ శోకంతో ప్రారంభం చేశాడు, అక్కడ ముగింపు కూడా శోకంతో ముగింపు పలుకుతూ ఉన్నారు. అంటే ఈ శోకంతో ప్రారంభించి, అంటే అశోచ్యాన్ అనేటువంటి పదంతో ప్రారంభించి మాశుచః అనేటువంటి ఆ శోకంతో ముగించడం వల్ల ఈ శోకానికి ఆ శోకానికి మధ్యలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ మానవుడి యొక్క శోకాన్ని సంపూర్ణంగా తొలగించడానికే అనేటువంటి విషయం ఇందులో మనకి దాగి ఉన్నదన్నమాట. కాబట్టి భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటండి అని అంటే, భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటనంటే, భగవద్గీతని కనుక తెలుసుకున్నట్లయితే, దాన్ని కనుక మనం జీర్ణం చేసుకున్నట్లయితే మనకి ఏమిటి ప్రయోజనం అంటే దుఃఖ నివృత్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. అంటే దుఃఖం అనేటువంటిది సంపూర్ణంగా తొలగిపోవటం, శాశ్వతమైనటువంటి ఆనందం కలగటం. దీన్ని బట్టి శోకరాహిత్యమే భగవద్గీత యొక్క ప్రయోజనం అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అందువల్ల అశోచ్యాన్ అనేటువంటి పదంతో ప్రారంభించాం. ఇప్పుడు అంటున్నాడు అర్జున, శోకించదగినటువంటి వారి కోసం శోకిస్తున్నావయ్యా. నిజంగా నువ్వెందుకు ఈ ఏడుపు? భీష్మ ద్రోణాదులు మరణిస్తారని, అంతే కదా? అసలు భీష్ముడి యొక్క వయస్సు ఎంత అనుకుంటున్నావయ్యా? 80 పంచకః అన్నారు మహాభారతంలో. భీష్ముడి యొక్క వయస్సు ఎంత సమయంలో? 80 పంచకః అంటే 400 సంవత్సరాల వయస్సు. అలాగే కృపాచార్య ద్రోణాచార్యులు కూడా దాదాపుగా అంత వయసు, అంటే 350 సంవత్సరాలకు పై మాటే వాళ్ళ యొక్క వయస్సు కూడా. మరి ద్వాపరయుగం నాటి మానవుని యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలు జీవించేవాళ్ళు. ఎందుకంటే 400 ఏళ్ళు ఎట్ట బతుకుతాడంటే మనకు ఆశ్చర్యం. అంటే ద్వాపరయుగంలో 200 సంవత్సరాలు మామూలుగానే జీవించేవాళ్ళు. అంతకంటే ఎక్కువ జీవించినటువంటి వాళ్ళు ఈ ప్రధానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అసాధారణమైనటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళు అలా ఉన్నారు. మరైతే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఎప్పుడో ఒకప్పుడు మరణించాలనా అక్కర్లేదా? ప్రతి ప్రాణి కూడా మరణిస్తుంది. ఎవరైనా సరే, ఎంత కాలానికైనా సరే మరణించాల్సింది. మరి భీష్మ ద్రోణాదులు వృద్ధులైనటువంటి వాళ్ళు. మరి ఆ కాలంలో 400 సంవత్సరాలు అంటే ఈ కాలంలో 200 సంవత్సరాల కింద లెక్క. కాబట్టి బాగా వృద్ధులైపోయినటువంటి వాళ్ళు. మరి ఇంతటి వృద్ధులైనటువంటి భీష్మాదులు నేడు కాకపోతే రేపు, ఈ యుద్ధంలో కాకపోతే మరొక యుద్ధంలో, ఏ యుద్ధమో లేకపోతే ఇంట్లోనే ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే కదా. మరి ఎందుకయ్యా వాళ్ళ కోసం ఇంతగా నువ్వు ఏడుస్తున్నావు? పోనీ వారు ఏమైనా రోగాలతో, రష్టులతో, మంచం బట్టి ఏమైనా మరణం చెందుతున్నారా? నువ్వు దిగులు పడటానికి క్షత్రియుడైనటువంటి వాడు ఇలా మంచం మరణం చెందడం మంచిది కాదు, అందుకోసం ఏడుస్తున్నావా? లేదే, యుద్ధరంగంలో నిలబడ్డారు. తమ యొక్క అస్త్రశస్త్ర నైపుణ్యంతో వీర యోధులై పోరాడబోతా ఉన్నారు. యుద్ధరంగంలో పోరాడి మరణించినటువంటి వారికి వీరస్వర్గం లభిస్తుంది కదా. కాబట్టి ఏ విధంగా చూసినా వారి కోసం ఎందుకయ్యా నువ్వు శోకించడం? మరొక విషయం కూడా, లోకంలో ఎవరైనా సరే పాపాలు చేసినటువంటి వాళ్ళు, దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు మన కనుక కాస్త ఆత్మీయులో, బంధువులో, మరి స్నేహితులో ఎవరో కనుక అయితే అప్పుడు మనకేమనిపిస్తుందంటే, అయ్యో బ్రతికినన్నాళ్ళు కూడా పాపాలు చేశాడు, దుర్మార్గం చేశాడు, ఎంత చెప్పినా వినిపించుకోలేదు, ఒరే ఇట్లా నడుచుకోబాకయ్యా అని చెప్పాను.